అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనము. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. అబ్బా, ఎంత చక్కని మాటలు కదా. హబక్కూకు నిజమే, ఎంత చూసారా, అసలు ఏమీ లేకపోయినా కూడా, సాలలో పశువులు లేకపోయినా అంటే ఆ రోజుల్లో సంపద అదే కదా, పశువులు, గొర్రెలు, గొడ్లు, పంట పొలాలు అవే కదా ఆస్తి. అవన్నీ ఉన్నా లేకపోయినా కూడా, అసలు అవేమీ లేకపోయినా నా రక్షణకర్త అయినా నా దేవుని యందు నేను ఆనందించేదను అంటున్నాడు. నిజమే, ఇంత గొప్ప రక్షణ. ఈ రక్షణకి సాటి ఏ సంపద, ఏ బంగారము కానీ ఏవి కూడా తూచలేను అనమాట. అందుకే అవేమీ లేకపోయినా, ఉన్నా లేకపోయినా, అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో దానితో పోల్చుకుంటే మనకేంటి, మనకు భవనాలు లేకపోయినా, భవంతులు లేకపోయినా, మ్యాన్షన్స్ లేకపోయినా, ఇంకా కార్లు అవన్నీ ఏమి లేకపోయినా, గోల్డ్ లేకపోయినా, లేదా ఏమున్నా ఏమి లేకపోయినా, సిరి సంపదలు ఏమి ఉన్నా లేకపోయినా, నా రక్షణకర్త అయినా నా దేవుని యందు నేను సంతోషించదును. నిజమే, ఇంత గొప్ప రక్షణ దేవుడు మనందరికీ అనుగ్రహించాడు కదా, ఉచితముగా అనుగ్రహించాడు. ఎవరైనా కొన్నారా? ఏమన్నా గోల్డ్ తాకట్టు పెట్టి మరి, లేదని ఒక 1 కోటి రూపాయలు ఇచ్చి, 1 లక్ష రూపాయలు ఇచ్చి ఎవరైనా రక్షణను కొన్నారా? ఆయన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు వెలగా చెల్లించి మనకు ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు కదా దేవుడు. మనము అట్టి ఆ ఒక రక్షణను మనం ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయక, ఆ రక్షణలో మనం ఆనందించే బిడ్డలుగా ఉండాలి. నిజమే దేవా, నీ యొక్క అమూల్యమైన రక్తాన్ని నా కొరకు వెలగా చెల్లించావు. నిష్కలంకమైన, నిర్దోషమైన, పరిశుద్ధమైన రక్తాన్ని దేవుడు మన కొరకు వెలగా చెల్లించి మనల్ని కొనుక్కున్నాడు. మన ప్రాణాత్మ శరీరాలు, మన ప్రాణము లేదా మన ఆత్మ నశించుకోవడం ఆయనకి ఇష్టం లేక, ఆ ఒక నిత్య నరకాగ్నిలో పడిపోవడం ఇష్టం లేక, నిజంగా దేవుడు మనకి ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ అమూల్యమైన రక్తాన్ని చెల్లించి మన కొరకు ఆయన త్యాగం చేశాడు కదా. ఏమున్నా లేకపోయినా నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. మనమందరం కూడా చెప్పగలమా? ఈ యొక్క ఉదయకాల సమయంలో మనందరం కూడా చెప్దాం, నిజమే దేవా, ఏ నీతి, ఏ అందచందాలు లేదా ఏ మంచితనము నాలో లేకపోయినప్పటికీ నాకింత గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చావు దేవా. ఈ రక్షణ లేక అనేక మంది అల్లాడుచున్నారు, లేదా అనేక మంది నశించిపోయే గుంపులో ఉన్నారు. అయినప్పటికీ మీరు నాకు ఇచ్చిన గొప్ప రక్షణకై నీకు వందనాలయ్యా. ఈ రక్షణ ఆనందం చాలయ్యా. ఇంకా నాకు ఏమున్నా ఏమి లేకపోయినా నేను ఆనందిస్తానయ్యా, సంతోషిస్తాను. నీ యందు నేను ఆనందిస్తాను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ఇంతకంటే గొప్ప భాగ్యం ఏముంది? అందుకే క్రైస్తవుడా, నీ భాగ్యం ఎంతో గొప్పది అంటున్నారు కదా. నిజంగా మన భాగ్యం ఎంత గొప్పదండి. ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని దేవుడు మన కొరకు ఉచితముగా అనుగ్రహించాడు కనుక ఈ రక్షణ ఆనందంతో ఈ రోజంతా కూడా మనందరం కూడా సంతోషంతో ఉండొచ్చు. ప్రతి ఒక్కరింట్లో అశాంతి, అసమాధానము, సమృద్ధి లేక, లేదా ఏదో ఒక లేమితో బాధపడుతూ ఉండొచ్చు. అది ఎటువంటిదైనా కూడా, అది అనారోగ్యమైనా, ఇంకా ఏదైనా లేమిలో ఉన్నా, అశాంతి అసమాధానంతో ఉన్నా కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి ఈరోజు చెప్పండి అందరు నాతో పాటు, నిజమే దేవా, ఇవన్నీ ఉన్నా లేకపోయినా, ఇవన్నీ ఏంటి, కొద్ది కాలం మాత్రమే. శాశ్వత రాజ్యానికైతే నన్ను చేర్చుకుంటావు కదా. ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని నాకు ఇచ్చావు కదా. రక్షణ లేని వారు ఇంకా అనేక మంది ఉన్నారు. ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని నాకు ఇచ్చావు కదా, అందుని బట్టి మీకు లెక్కలేని వందనాలయ్యా అని మనందరం కూడా ఈ దినమంతా కూడా ఆనందిద్దాము, సంతోషిద్దాము, గంతులు వేద్దాము. ఎందుకంటే ఇంత గొప్ప రక్షణను నాకు ఇచ్చావు కదా చాలు అనేసి. ఒక భక్తుడు కూడా పాట రాస్తున్నాడు, చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా, నేను చలించనులే. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప
కరుణించనే నీ కృపాదరణ. నిజమే కదా, చేరిలోని పైరు చేతికి రాకుండా, శాలలో పశువులు లేకపోయినప్పటికీ, ఈ లోక సంపద ఏది ఉన్నా లేకపోయినా, నీ యందు నేను ఆనందిస్తాను, నువ్వు ఇచ్చిన రక్షణ యందు నేను ఆనందిస్తాను అని మనందరం కూడా ఉదయకాల సమయంలో చెప్దామా? కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని ఈ దినాన్ని మనం ప్రారంభించుకుందాము. మహోన్నతుడ, మహాగరుడ, సర్వశక్తిమంతుడ, సర్వలోక అధికారి, సర్వాంతర్యామి, సర్వం ఎరిగిన వాడవయ్యా, ఇంత గొప్ప రక్షణను ప్రభు యేసు మేము ఎలా నిర్లక్ష్యం చేస్తామయ్యా ప్రభా? లోకంలో ఎటువంటి ప్రభా వేసే ఆస్తులు, ఐశ్వర్యాలు, ఆడంబరాలు లేకపోయినప్పటికీ దేవా, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ ప్రభా, ఉచితంగా మీరు ఇచ్చిన రక్షణను బట్టి మేము ఆనందిస్తున్నామయ్యా. మా గృహాల్లో ప్రభా వేసా ఈ దినమంతా కూడా ప్రభా నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా. మా హృదయాల్లో మీ రక్షణ ఆనందాన్ని ప్రభా వేసయా ఉంచండి అయ్యా. స్తోత్రం రాజా. మా గృహాల్లో ప్రభా వేసయా ప్రభా రక్షణ సునాదాలు వినిపించబట్టకు సహాయం చేయమని ఇది అంతా కూడా ప్రభా యేసు రక్షణ ఆనందాన్ని మాకు అనుగ్రహించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కేవలం మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.